హాయ్ అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ప్రోమో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రోమోలో రీతు చౌదరి హైలైట్ అండి. నేను దయ్యాలకు భయపడను, నేను తోపునని చెప్పేసి హౌస్లోకి వెళ్ళి అంటే రూమ్లో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తుంది. ఆ అమ్మాయి అరుపులకే దయ్యాలే భయపడినట్టున్నది. నిజంగా కూడా ఆ అమ్మాయి అయితే సూపర్ ఫన్ చేసింది. ప్రోమోలో అయితే ఫన్ కనబడుతుంది. చూడండి, చాలా బాగుంది. ఆ టాస్క్లో ఎవరు విన్ అవుతారు ఈరోజు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఏ సీజన్లో పెట్టినా కూడా ఆ టాస్క్ హిట్ అవుతుంది. ఏ సీజన్లో కూడా ఆ టాస్క్ అనేది ఒక హిట్, దానికి ఒక పేరు, ఒక మార్క్ మిగిలిపోతుంది. ఏది జలజ టాస్క్ చూసిరు కదా. అన్ని సీజన్లలో బాగా ఏది అవినాష్ బాగా పర్ఫార్మెన్స్ చేసిండు కదా ఆ టాస్క్లో. అదే టాస్క్ సేమ్ మళ్ళీ పెట్టడం జరిగింది. ఇదేంటంటే ఈ టాస్క్లో వచ్చేసి కెప్టెన్ కంటెండర్కు విన్ అయ్యే టాస్క్ అన్నట్టు. అంత ఆ టాస్క్లలో అట్లా కాదు. వీళ్ళు ఒక టాస్క్లు ఇద్దరు ఆ టాస్క్ విన్ అవుతూ ఉండాలి. టాస్క్లు విన్ అవ్వకుండా పోతే ఏదో ఒకటి లాస్ట్కి వచ్చరికి ఏదో ఒక ప్రయోజనము, లేకపోతే ఏదైనా లగ్జరీ బడ్జెట్ ఏదో ఒకటి అట్లా గెలుచుకునేది. ఇప్పుడు ఈ సీజన్లో కంటెంట్ టాస్క్లు అన్నట్టు. ఈ టాస్క్లలో వచ్చేసి ఫస్ట్ బ్లూ టీం నుంచి వెళ్ళేసి తనుజ వెళ్తుంది. పింక్ టీంలో రీతు చౌదరి, ఆరెంజ్ టీంలో దివ్య నిఖిత, ముగ్గురు అమ్మాయిలు వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఆ అమ్మాయి తనుజ వెళ్ళిన తర్వాత తనుజ ఆ అమ్మాయి కూడా భయపడింది. కొంతవరకు భయపడినట్టు కనపడదు, ఎక్కువ భయపడలేదు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ బయటకి ఏదో వచ్చింది. కానీ ఆ అమ్మాయి ఎక్కువ ఐటమ్స్ని గెస్ చేసిందంటు. అంటే స్మెల్ చేసేసి ఐటమ్ తినడం కాదు, వాళ్ళు ఉన్నటువంటి ఐటమ్ని స్మెల్ చేసేసి కరెక్ట్ చెప్పాలన్నట్టు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏంటిదని చెప్పేసి కరెక్ట్ చెప్పిన వాళ్ళే ఆ టాస్క్ విన్నర్ అన్నట్టు. ఆ టాస్క్లో వచ్చేసి బ్లూ టీము విన్ అవ్వడం జరుగుతుంది. బ్లూ టీం ఎవరిది? తనుజ వాళ్ళ టీం. అంటే ఆ టాస్క్ విన్నర్ తనుజ అన్నట్టు. తనుజ విన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. నేను లైక్ అడగడం మర్చిపోయినా, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ టాస్క్లో విన్ అయిన తర్వాత నిఖిల్ని ఆట నుంచి వెళ్ళి తొలగించడం జరుగుతుంది. అంటే భరణి గారి టీము, పింక్ టీంలో ఉన్నటువంటి నిఖిల్ని అవుట్ ఆఫ్ ది టాస్క్ చేస్తారు. నిఖిల్ విన్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా ఈ అమ్మాయి సెకండ్ వస్తుంది అన్నట్టు. ఎవరు? ఈ రీతు చౌదరి సెకండ్ వస్తుంది, దివ్య మళ్ళీ థర్డ్ డే వచ్చేసింది. ఫస్ట్ గేమ్ నిన్న బ్యాలెన్సింగ్ గేమ్లో కూడా ఆ అమ్మాయి మళ్ళీ థర్డ్ డే వచ్చింది, ఇప్పుడు కూడా థర్డ్ డే వచ్చింది. నేను పొడుస్తా పీక్ పడేస్తా అనుకున్నటువంటి దివ్య నిఖిత కన్నింగ్ గేమ్ అనేది ఇక్కడ కనబడుతుంది. నీకు అదేంటంటే కళ్యాణ్ని వెన్నుపోటు పొడిచింది కాదలుచుకొని. కళ్యాణ్ అంటే గడ్జి ఉంది లోపల, బయట నుంచి వచ్చిన ఆడియన్స్ ఇన్పుట్స్ కూడా అమ్మాయికి తెలుసు కాబట్టి కళ్యాణ్ ఎక్కడ తొక్కాలనో అక్కడ తొక్కుకుంటూ వెళ్తుంది. కళ్యాణ్ నామినేషన్లో ఉన్నాడు. అతను టాస్క్లు ఆడుతుంటే వెలివేషన్స్ వచ్చి ఇంకా టాప్లోకి వెళ్తాడు, వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే కళ్యాణ్ని వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా నాకు అనిపించింది. నా ఒపీనియన్. కళ్యాణ్ అయితే అమాయకుల్లాగా వాడుకుంటుందని అనిపించింది. దివ్య నిఖిత కన్నింగ్ నేచర్ ఏంటంటే ఆ అమ్మాయితో ఉన్న ప్రతి ఒక్కరిని తొక్కుతూ పని పైకి వెళ్తుంది. అంటే అది ఆ అమ్మాయి గేమీ స్ట్రాటజీ కావచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ నమ్మిండు కదా అబ్బాయి, నమ్మిండు. ఫస్ట్ గేమ్లోకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు, మన దాంట్లో ఎవరు ఉన్నా కూడా అంటే సీక్రెట్ టాస్క్ ఎవరు చేసినా కూడా మన దాంట్లో మనం తీసుకోకూడదు, మన టీం కోసం మనం కష్టపడదాం, మన టీం కోసం ఆడుదాం అనుకున్న అమ్మాయి ఈ అమ్మాయికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ తీసేయడం ఎంతవరకు కరెక్టు? అక్కడ ఈమెకి ఇచ్చినట్టు ఆ టాస్క్ ఏంది? ఒకటి ఫస్ట్ టాస్క్ వచ్చేసి ముగ్గురు వ్యక్తులను లేపాలి, ఆ ముగ్గురు ప్లేస్లలో కూర్చుంటే ఆ టాస్క్ కంప్లీట్ అట. ఏం టాస్క్ బిగ్ బాస్, ఎక్కడ దొరకలేదా? మరి సుమన్ శెట్టి గారికి ఎందుకు ఇచ్చారు, దివ్య నిఖితకి ఎందుకు ఇచ్చారు? సుమన్ శెట్టి గారికి టాస్క్ విధానమే తెలియదు, అసలు నామినేషన్ పాయింట్లే తెలియదు, ఆ టాస్క్ ఎలా ఆడాలో అర్థం చేసుకోవాలో తెలియదు. ఒక మంచితనం అనే ఒకటే ఉంది సుమన్ శెట్టిలో. కానీ సుమన్ శెట్టి గారిలో ఒక మంచితనం తప్ప ఇంకేం కనబడతలేదు. ఆ సుమన్ శెట్టి గారికి ఇలాంటి టాస్క్లు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సుమన్ శెట్టి గారికి ఎవరైనా ఒక సపోర్ట్ చేయండి, అతను ముందుకెళ్ళలేడు. అతను సపోర్ట్ నిస్తూనే, హౌస్లో సపోర్ట్ నిస్తూ, బయట సపోర్ట్ నిస్తూ, బయట ఆడియన్స్ సపోర్ట్ నిస్తూ, లోపల హౌస్లో కంటెస్టెంట్ సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళేమో తొక్కబడుతున్నారు. సుమన్ శెట్టి పైకి పోతున్నారు. మరి ఎంత టాప్ 5 దాకా వస్తారా రారన్నది ఇక తర్వాత విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అది జరుగుతుంది. సుమన్ శెట్టి గారికి టాస్క్ విధానం తెలియదు, అర్థం చేసుకునే విధానం తెలియదు, అతనికి మరో సీక్రెట్ టాస్క్. అదే సంజన గారు బాధపడుతున్నారు కదా. సంజన గారికి ఏ పేరు? ఇట్లిస్తే ఇంత చిన్నగా ఇట్లా ముట్టిస్తే మొత్తం అంటుకొచ్చేటలాగా చేస్తే సంజన గారు. అలాంటిది సంజన గారిని కనిపించలేదా మీకు? సంజన గారిని ఎందుకు అవుట్ ఆఫ్ ది టాస్క్ చేసిర్రు? ఆ సంజన గారికి ఇవ్వాలనిపించలేదా? గుడ్ల దొంగతనం చేసి ఎంత యాక్షన్ చేసిండ్రో. మీ షో పడిపోయే షోను లేపిందే సంజన గారు. అలాంటి సంజన గారికి ఇవ్వాలనిపించలేదా బిగ్ బాస్? మీకు ఎందుకు బిగ్ బాస్ ఇంత అన్యాయం చేస్తున్నారు సంజన గారికి అని నాకు అనిపించింది. అదేవిధంగా ఇవాళ కళ్యాణ్కి అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగింది. నామినేషన్లో ఉన్న పర్సన్ పోయిన వారం కూడా ఖాళీగానే కూర్చున్నాడు, ఈ వారం కూడా ఖాళీగానే కూర్చోవాల్సి వస్తుంది. అతనికి ఎక్కడ వెలివేషన్స్ రాకపోతే ఓటింగ్ ఎట్లా పడుతుంది? ఓటింగ్ ఎలా పడుతుంది? ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఓటింగ్లో? అతన్ని ఈ అమ్మాయి దివ్య నిఖిత తొలగించడం అనేది తప్పు. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులను అన్నప్పుడు ఫస్ట్ ఎవరిని తొలగించింది? భరణి గారిని తొలగించింది. భరణి గారు లేపింది, ఆ ప్లేస్లో కూర్చుంది. దాని తర్వాత కళ్యాణ్ లేపింది, ఆ ప్లేస్లో కూర్చుంది.
గౌరవం లేపింది ఆ ప్లేస్లో కూర్చుంది, రీతు చౌదరి లేపింది ఆ ప్లేస్లో కూర్చుంది. ఎక్స్ట్రా లేపమన్నది ముగ్గురిని కదా, నలుగురిని ఎందుకు లేపింది అంటే దాని సంజాయిషిగా ఏం చెప్పుకుంటుందంటే, నేను వస్తారికి భరణి గారు లేపబోయే ముందే భరణి గారు లేదానికి రెడీ అయ్యిండు. అది మన టాస్క్లోకి వస్తుందో రాదో, మన సీక్రెట్ టాస్క్లోకి అది వర్తించకపోతే మళ్ళీ బిగ్ బాస్ మనల్నే గొప్పడతారు కదా. అందుకే భరణి గారిని కాదనుకొని వీళ్ళ ముగ్గురిని మనం కన్సిడర్లోకి తీసుకొని వీళ్ళ ముగ్గురు నుంచి ఒకరు అవుట్ చేద్దామని చెప్పేసి అనుకొని డిసైడ్ అయ్యి కళ్యాణ్ అవుట్ చేయడం ఎంతవరకు, నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి కళ్యాణ్ అవుట్ చేయడం ఎంతవరకు కరెక్టు. అక్కడ చూడండి బ్యాడ్ లక్ ఏందో, ఫోన్ రింగ్ కాగానే కళ్యాణ్ పోయి ఎత్తుతాడు, చెప్పండి బిగ్ బాస్ అనగానే దివ్యకి ఇయ్యి అంటాడు. దివ్యకి ఇయ్యంగా దివ్య మాట్లాడి సీక్రెట్ టాస్క్ చేస్తుంది, సీక్రెట్ టాస్క్ చేసి కళ్యాణ్ని అవుట్ చేస్తుంది, కళ్యాణ్ అక్కడ బకరైపోతాడు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎత్తుతాడు, ఎత్తితే నువ్వు అవుట్ ఆఫ్ ది టాస్క్ కళ్యాణ్ అని చెప్పాను. అయ్యో బిగ్ బాస్ అనుకుంటాడు. ఎక్కడ చూసినా అంతే. మళ్ళీ సీక్రెట్ టాస్క్ ఆడుతుంటే దొంగతనం చేస్తుంటే అన్నవి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ పిల్లోడు ఎందుకు ఆలోచించలేకపోతుండు, ఇప్పుడు సీక్రెట్ టాస్క్ చేస్తున్నారా ఎవరన్నా ఏంటిదని చెప్పేసి ఎందుకు ఆలోచించలేకపోయిండో ఏమో. ఆ అమ్మాయి నమ్మి మోసపోయినో అనిపించింది. కళ్యాణ్కి అయితే ఈ వారం కూడా దెబ్బ పడింది. పోయిన వారం అంటే టాస్క్లు లేవు, ఈ వారం కూడా దెబ్బ పడిందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? కళ్యాణ్ చూస్తే నాకు బాధేసింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఆ అమ్మాయి ఎన్ని పోటు పడడం కరెక్టా రైటా రాంగ్ అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే బంధం, అన్న అనే బంధం ఉంది కదా, ఒక అన్న అంటుంది కదా, అన్న బంధమో ఇంకే బంధం నేను మర్చిపోయాను. మీ బంధం గురించి అడిగినా మీరు దివ్య నిఖితకి భరణి గారికి ఉన్నటువంటి బంధం ఏందని అడిగినా మీరు ఎవ్వరు చెప్పలేదు, కామెంట్ కూడా చేయలేదు. కొంచెం తెలిసి కామెంట్ చేయండి అయ్యా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు చూసినా ఏంది ఓయ్ ఇట్రా అక్కడ కూర్చో లే ఓయ్ పో ఇట్లా అనడం తప్ప ఎప్పుడు అన్నా అని నోడుతో పిలవలేదు. మరి నాకు ఆ బంధానికి ఏం పేరు పెట్టిరా మీరు ఏంటిదని మీ నుంచి కూడా తెలుసుకుందామని అనుకున్నాను. మీరు ఇంతవరకు ఎవరు కామెంట్ చేయలేదు. కామెంట్ చేసి తెలిసింటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే తప్పుగా అనుకోవట్లేదు, కానీ అందరూ అనుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఏం జరుగుతుందని అనిపించింది. తెలుసుకోవాలని క్యూరియాసిటీతో మిమ్మల్ని అడుగుతున్నాను. అక్కడ భరణి గారిని అవుట్ చేయొచ్చు కదా, ఇంకా భరణి గారిని అవుట్ చేస్తే ఇంకా నీ టాస్క్ సూపర్ పండేది కదా. ఎందుకంటే నాకు తెలిసి దివ్య ఈ సీక్రెట్ టాస్క్ చేయదు, సుమన్ గారు సీక్రెట్ టాస్క్ చేయరు అనుకునే వ్యక్తులలో భరణి గారు ఒకటి ఉండేవాడు కదా. నన్ను ఒకవేళ చేస్తున్నా కూడా నన్ను అవుట్ చేయరు, వీళ్ళు ఖచ్చితంగా అవుట్ చేయరు అనే ఒక భ్రమలో ఉండి ఇంకా సీక్రెట్ టాస్క్ ఇంకా సూపర్గా పండేది కదా, ఇంకా వేరే వాళ్ళ మీద తాట వెళ్ళేది కదా. అంటే మీకు భరణి గారు ఇష్టం కాబట్టి సుమన్ శెట్టి గారికి భరణి గారు కావాలి, దివ్య నిఖితకి భరణి గారు కావాలి, అబ్బాయి వాళ్ళకిద్దరికి భరణి కావాలి కాబట్టి ఆ భరణిని కాపాడుకోవడం కోసం కళ్యాణ్ని బలి చేసినట్టుగా నాకు అనిపించింది. ఇంకో టాస్క్లో వచ్చేసి పాలు దొంగతనం చేసే టాస్క్. ఆ పాలు దొంగతనం చేసే కుకింగ్ టీంలో ఉన్నటువంటి మన డిమాండ్ను అవుట్ చేయడం జరుగుతుంది టాస్క్ నుంచి వెళ్ళి. మళ్ళీ ఆ టాస్క్ గెలిచిరట, ఆ టాస్క్ నుంచి వెళ్ళి డిమాండ్ను అవుట్ చేసారు. అంటే ఇద్దరు 2 టాస్క్లు గెలిచి 2 అంటే సీక్రెట్ టాస్క్లు 2 గెలిచి 2 ఇట్లా ఇద్దరు అవుట్, ఒకటి కళ్యాణ్ డిమాండ్ ఇద్దరు అవుట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జలద టాస్క్లలో వీళ్ళు విన్ అవుతారు కదా, ఇమాన్యుయల్ వాళ్ళ టీం తనజ వాళ్ళ టీం విన్ అయిన తర్వాత ఆ బ్లూ టీం నుంచి వెళ్ళి బ్లూ టీం విన్ అయితే వాళ్ళ నుండి అంటే వాళ్ళు ఇంకోళ్ళు అవుట్ చేయాలి కాబట్టి నిఖిల్ భరణి గారి టీం నుంచి వెళ్ళి నిఖిల్ని అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు కదా చూడండి. ఇక్కడ కళ్యాణ్ వెళ్ళిపోయింది స్ట్రాంగ్ అనుకుంటే, డేమాన్ వెళ్ళిపోయింది స్ట్రాంగ్ అనుకుంటే, నిఖిల్ వెళ్ళిపోయింది స్ట్రాంగ్ అనుకుంటే, ఇక ఉన్నది ఎవరు మొత్తం ఇక ఆట ఆడుకునేటోళ్ళు ఉన్నారు. చెమ్మ చెక్క ఒక్క అలా ఆట ఆడే దాంట్లో ఒకళ్ళు ఎవరు ఇమాన్యుయల్ ఆల్రౌండర్ ఇమాన్యుయల్ తప్ప మిగతా వాళ్ళందరిలో కూడా అంత పసలేదని నాకు అనిపించింది. ఇక మిగతా వాళ్ళందరూ అవుట్ అయ్యారు. మళ్ళీ ఈ వారం కూడా ఒక క్యాప్టెన్ అయితే ఇమాన్యుయల్ అన్న అవుతాడు, ఈ అమ్మాయి దివ్య నిఖితన్ అన్న సుమన్ శెట్టి. ఆ బిగ్ బాస్ ప్లాన్ ఏంది, దివ్య నిఖితన్ అన్న మళ్ళీ సుమన్ శెట్టిని అన్న క్యాప్టెన్ చేద్దామనే ప్లాన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళిద్దరికి ఎందుకో మరి పుషప్ ఇచ్చేసి ముందుకు లేపుతా ఉన్నాడు బిగ్ బాస్, లేపుతా ఉన్నాడు, జాకీలేస్తున్నాడు తిప్పుతున్నాడు, రాడు పైకి లేస్తా ఉన్నారు. ఇద్దరిని ఎందుకు లేపుతాడో తెలియట్లేదు. నాకు ఎందుకో క్యాప్టెన్ వాళ్ళని చేద్దామని లేపుతానేమో నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, ఇప్పుడు సీక్రెట్ టాస్క్లో వచ్చేసి నలుగురు అవుట్ అయ్యారు కదా, సంజన గారు కూడా అవుట్ అయిపోయారు. సంజనకి ఇచ్చేటి సూపర్ వండేదని నాకు అనిపించింది. అదేవిధంగా రీతు చౌదరి డెమాన్, ఈ రీతు చౌదరి డెమాన్కి పనిష్మెంట్ ఇచ్చింది నాగార్జున గారు. పోయినసారి మీరిద్దరు అసలు హౌస్లో మాట్లాడుకోవద్దు 1 వీక్ వరకు అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చింది. అమ్మాయి దోషేసినందుకు పనిష్మెంట్ వచ్చింది, దాన్ని పాటించవచ్చు కదా. ఒక వారం రోజులు కూడా ఉండలేకపోతుంది ఆ పిల్ల. ఆ హౌస్లో ఎట్లాగో మాట్లాడుకుంటారు, వంట చేసే వంట గదికి ఉంటారు కాబట్టి, ఈమె కుకింగ్ మేనేజర్ కాబట్టి, ఆయనేమో డిపార్ట్మెంట్ కుక్ హెడ్ కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏదో ఒకటి మాట్లాడుకుంటాను అక్కడ జరిగిపోతుంది. మళ్ళీ హౌస్లో తిరుగుతూ మాట్లాడుతూ గోరుముద్దలు తినిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్. ఆ అమ్మాయి దివ్య అడిగితేనేమో ఆ అమ్మాయి మీదకి సీరియస్ అవ్వడం, కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ మీద సీరియస్ అవ్వడం, ఏందో ఇది నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ నాగార్జున గారు వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చేసి ఇంకా 2 వారాలు అసలు మీరు మాట్లాడుకోవద్దని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఇది ఏం కంటెంట్ దానికి వస్తుందో అర్థం కావట్లేదు. రీతు చౌదరికి డెమాన్కి ఎక్కడ పని పట్టలేదు. డెమాన్ ఆటలాడుతాను అనుకుంటున్నాను, ఇప్పుడు ఆట నుంచి దొలిగిండి ఏముంది, ఇక చెక్క ఆడుకుందామా అది రీతు చౌదరి అని చెప్పేసి ఆడుకుంటూ కూర్చుంటాడేమో అర్థం కావట్లేదు. డిమాండ్కి వాళ్ళు వచ్చి అడిగారు కదా, నీకు ఏది బాడీ ఉంది కానీ బుర్ర లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు చూడు, అట్లనే అవుతాడు డెమాన్ పవన్. అంత ఫిజికల్ టాస్క్లు ఆడేటటువంటి పర్సన్ ఒక బ్రెయిన్ పెట్టి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలనే ఆలోచనతో థాట్తో వెళ్ళుంటే బాగుండేవని నాకు అనిపిస్తుంది. ఆయన ఈ అమ్మాయి చుట్టూ తిరుగుడు, ఈ అమ్మాయి చుట్టే గేమ్ అనుకుంటున్నట్టుంది.
ఏమో తెలియదు, నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందేమో, నాకైతే అసలు నచ్చలేదు వాళ్ళిద్దరి ప్రవర్తన. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే టాప్ 1లో మాత్రము మనకి ఎవరు తనుజ టాప్ 1లో 30% ఓటింగ్తో తనుజకు టాప్ 1లో పడుతున్నాయి ఓటింగ్. కళ్యాణ్కి వచ్చేసి 23% కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు, 15% ఓటింగ్ పడుతుంది. సంజన గారు నిన్న కొంచెం డౌన్లో ఉండే ఈరోజు పైకి వచ్చేసింది. సంజన గారికి వచ్చేసి 15% ఓటింగ్ పడుతుంది. భరణి గారు కూడా ఇంక్రీజ్ అయింది. భరణి గారికి వచ్చేసి 4th ప్లేస్లో పడుతున్న ఓటింగ్ వచ్చేసి ఆయనకి 13% ఓటింగ్ పడుతుంది భరణి గారికి. సుమన్ శెట్టి గారికి 11% ఓటింగ్. ఆయనకి ఎక్కడ గేమ్ కనపడతలేదు. సుమన్ శెట్టి గారిని లేపుతున్నారు తప్ప గేమ్ అయితే ఎక్కడ కనపడతలేదు సుమన్ శెట్టి గారిది. ఆయనకి 11% గేమ్ అంటే ఓటింగ్ పడుతుంది, 11% ఓటింగ్. ఇక రామ్ రాథోడ్కి 80%. సాయికి నిన్న రామ్ రాథోడ్ గేమ్ బాగా ఆడిండు, కానీ మరి రామ్ రాథోడ్కి ఎందుకు పెరగలేదు అర్థం కావట్లేదు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. అబ్బాయి వెళ్తా నేడుస్తుంది కాబట్టి ఓట్లేస్తలేరేమో, ఆయనకి ఓట్లేసి కూడా వేస్ట్ వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో ఓట్లేస్తలేరేమో నాకు అనిపించింది. సాయికి వచ్చేసి 5% ఓటింగ్ అట్లనే ఉంది, వాళ్ళిద్దరికి మాత్రం అట్లనే ఉంది, పెరగలేదు. ఇప్పుడు ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. నలుగురు, భరణి, సుమన్ శెట్టి, రామ్ రాథోడ్, సాయి, వీళ్ళ నలుగురిలో డబల్ ఎలిమినేషన్ అయితే ఈ నలుగురిలో ఖచ్చితంగా ఇద్దరు వెళ్తారని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఇద్దరు ఎవరంటే సాయి రామ్ ఖచ్చితంగా జత కూర్చుకొని వెళ్ళిపోయే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. లేదు అనుకుంటే సుమన్ శెట్టి గారిని కూడా పంపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని ఎంతగానో లేపుకుంటూ వస్తారు బిగ్ బాస్ వాళ్ళు కూడా. బిగ్ బాస్ టీము ఆడియన్స్ కోణం నుంచి చెప్పించి, ఆడియన్స్ కోణం నుంచి సపోర్ట్ కొట్టించి లేపుతున్నారు. సుమన్ శెట్టి గారు డల్లు కూర్చున్నా లలా అని ఎత్తారు. మా సుమన్ శెట్టి గారు డల్ అయిపోయింది అని ఎత్తారు. సుమన్ శెట్టి గారు ఇక్కడ గట్టిగా మాట్లాడు పాటలు వేస్తారు, తోపు ప్రభంజనం వేస్తా ఉంటారు బయట. ఆయన ఏడ్చినా తుమ్మినా దగ్గినా ఇంకేమంటారు పిత్తినా కూడా సుమన్ శెట్టి గారు తోపు అంటూ ఉంటారు. ఏమో మా ప్రభంజనం అంటారు. అక్కడ ఏం ప్రభంజనం జరుగుతుందో నాకు తరగతి అర్థం కాలే. నామినేషన్స్ పాయింట్ పెట్టంటే నామినేషన్స్ పాయింట్లను కూడా ఒకరిని అడుగుతూ ఉంటాడు. ఆయన పైన ఆయనకే క్లారిటీ లేదు గేమ్ పైన. అలాంటిది ప్రభంజనం సృష్టిస్తాడు బిగ్ బాస్ హౌస్లో. సీజన్ కప్పిస్తారు కావచ్చు సుమన్ శెట్టి గారికి నాకు అనిపించింది. ఇక్కడ ఇక ఎందుకు కాపాడుతున్నారో కూడా తెలియట్లేదు నాకు. ఇక నాగార్జున వచ్చిన వీకెండ్ నుండి వచ్చిందంటే 300 సినిమాలని నాగార్జున గారు కూడా డప్పు కొడుతూ ఉంటాడు. ఏం జరుగుతుందన్నది నాకు అవసరం అర్థం కాలేదు. ఇది జరిగేది ఈ రోజు వచ్చేసి టాస్క్ మళ్ళీ ఇమానియల్ వాళ్ళ టీంలే విన్ అవ్వడం జరుగుతుంది. ఒక 1 by 1 అవుట్ అవ్వడం జరుగుతుంది టాస్క్లో నుంచి. ఇక లాస్ట్కి వచ్చరికి కెప్టెన్ కంటెండర్ ఎంతమంది అయ్యారు, అసలు ఇంకా ఈ వారం ఎవరికి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.